అందరికీ నమస్కారం. నేను మీ కొరవి వినయ్ కుమార్. అయోధ్యలో బీజేపీ ఓటమికి గల కారణం ఏంటి? ఇప్పుడు అందరి మదిలో ఇదే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఈ అయోధ్య నగరం ఫైజాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోకి వస్తుంది. ఈ ఫైజాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరిగితే అందులో 6 సార్లు కాంగ్రెస్ పార్టీ, 5 సార్లు భారతీయ జనతా పార్టీ, 2 సార్లు సమాజ్వాదీ పార్టీ, ఒకసారి బహుజన్ సమాజ్ పార్టీ మరియు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాలో విజయం సాధించాయి. అయితే ఎక్కువ సార్లు భారతీయ జనతా పార్టీ కాకుండా ఇతర పార్టీలు ఇక్కడ విజయం సాధించాయి. దానికి గల కారణాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ నియోజకవర్గం యొక్క డెమోగ్రఫీ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ కుర్మీస్ అండ్ యాదవ్స్ ఓబీసీలు 22% మంది ఉన్నారు, దళితులు 21% మంది ఉన్నారు, ముస్లింలు దాదాపు 18% మంది ఈ నియోజకవర్గంలో ఉన్నారు. అయితే 2014-2019లో భారతీయ జనతా పార్టీ తరఫున లల్లు సింగ్ ఇక్కడ విజయం సాధించారు. అయితే 2014లో ఇక్కడ సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్వాదీ పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీలు 3 పార్టీలు కూడా వేరువేరుగా పోటీ చేశాయి. దీంతో ఆ 3 పార్టీల మధ్య ఓట్లు చీలి సునాయాసంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అక్కడ విజయం సాధించడం జరిగింది. ఆ తర్వాత 2019 లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి ఇక్కడ సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్వాదీ పార్టీలు పొత్తు పెట్టుకొని పోటీ చేయగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సపరేట్ గా పోటీ చేయడం జరిగింది. దీంతో కాంగ్రెస్ మరియు సమాజ్వాదీ బీఎస్పీ పార్టీల మధ్య ఓట్లు చీలి కేవలం 6% ఓట్ల తేడాతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఇక్కడ విజయం సాధించడం జరిగింది. అయితే ఈసారి 2024 పార్లమెంట్ ఎన్నికల్లో 5% ఓట్ల తేడాతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి లల్లు సింగ్ పై సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి అవధేష్ ప్రసాద్ విజయం సాధించారు. అసలు ఈ అవధేష్ ప్రసాద్ ఎవరు, ఎందుకు విజయం సాధించారు, ఎలా విజయం సాధించారు అంటే ఈ అవధేష్ ప్రసాద్ సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్నారు. ఆయన ప్రస్తుతం సమాజ్వాదీ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా కూడా కొనసాగుతున్నారు. ఈయన 7 సార్లు సుహాన్వాల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి, 2 సార్లు మిల్కీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. అంటే దాదాపు 9 సార్లు ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అందులో దాదాపు 6 సార్లు మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. అయితే ఇంతటి సీనియర్ నాయకుడిగా సమాజ్వాదీ పార్టీలో ఉన్నటువంటి అవధేష్ ప్రసాద్ ను ఇండియా కూటమి అభ్యర్థిగా అఖిలేష్ యాదవ్ తీసుకువచ్చి ఆయనను పోటీ చేయించారు. ప్రస్తుతం ఆయన మిల్కీపూర్ ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీకి ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయినప్పటికీ ఆయనని తీసుకొచ్చి ఫైజాబాద్ లోక్సభ సభ్యుడిగా పోటీ చేయించి విజయం సాధించేలా చూశారు అఖిలేష్ యాదవ్. అయితే అవధేష్ ప్రసాద్ విజయం వెనుక కీలకమైనటువంటి పాత్ర అఖిలేష్ యాదవ్ది, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలది. అదేంటో చూద్దాం. ఇక్కడ ఉన్నటువంటి 22% మంది ఓబీసీ ఓటర్లు ఎవరైతే కుర్మీస్ యాదవ్స్ గా ఉన్నారో ఇవి ముందు నుంచి కూడా సమాజ్వాదీ పార్టీకి కోర్ ఓట్ గా ఉంటూ వచ్చింది. అది యాజ్ ఇట్ ఈస్ గా సమాజ్వాదీ పార్టీ వైపు వస్తాయి. ఇక సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి కనుక 18% ఓట్లు ఉన్నటువంటి ముస్లిం ఓటర్లు కూడా గంపగుత్తగా ఇటువైపు వచ్చేయడం జరిగింది. కానీ బహుజన్ సమాజ్ పార్టీ ఈసారి సపరేట్ గా పోటీ చేసింది. ఆ పార్టీకి దళితుల ఓట్లు గంపగుత్తగా పడుతూ వస్తాయి. కానీ అవధేష్ ప్రసాద్ దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు. ఆయనకు ఫైజాబాద్ లోక్సభ పరిధిలో ముఖ పరిచయం కూడా ఉంది. ఇంతటి ముఖ పరిచయం ఉన్నటువంటి దళిత నాయకుడిని తీసుకువచ్చి ఫైజాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా అఖిలేష్ యాదవ్ పెట్టడంతో దళిత ఓట్లు బహుజన్ సమాజ్వాదీ పార్టీకి వెళ్లకుండా ఆపి అవి సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ కూటమి వైపు వచ్చేలా అఖిలేష్ యాదవ్ స్కెచ్ వేశారు. ఇది ఫలించి ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి లల్లు సింగ్ ఓటమి చెంది సమాజ్వాదీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి అవధేష్ ప్రసాద్ విజయం సాధించారు. అంతేకాకుండా ఈ అయోధ్య నగరం నిర్మించే సమయంలో రోడ్లు విస్తరించడం జరిగింది. ఈ విస్తరణ చేసే క్రమంలో చాలా మంది తమ ఇండ్లను కోల్పోయారు. వారికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సరిపడా కంపెన్సేషన్ ఇవ్వలేదని, ఆ కంపెన్సేషన్ తో వారు సంతృప్తి చెందలేదన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. వాళ్ళు కూడా ఇండియా కూటమి వైపే మొగ్గు చూపినట్లుగా అర్థమవుతుంది. దీంతో ఇక్కడ సమాజ్వాదీ పార్టీ తరఫున ఇండియా కూటమి అభ్యర్థి అవధేష్ ప్రసాద్ విజయం సాధించారు. అయితే ఈ
ఫైజాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం 5 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే అందులో 4 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఉండగా కేవలం ఒకే ఒక్క నియోజకవర్గం అయినటువంటి మిల్కీపూర్ నియోజకవర్గానికి అవధేష్ ప్రసాద్ సమాజ్వాదీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని తట్టుకొని అక్కడ విజయం సాధించడంతో ఆయనను ఇక్కడ లోక్సభ అభ్యర్థిగా అఖిలేష్ యాదవ్ తీసుకొచ్చి విజయం సాధించేలా చూశారు. అయితే ఇక్కడ బీజేపీ కేవలం 1991, 96, 99లో విజయం సాధించింది. అప్పుడు వినయ్ కటియార్ భారతీయ జనతా పార్టీ తరఫున విజయం సాధించారు. అయితే 2014, 19లో ప్రతిపక్షాలు విడిగా పోటీ చేయడంతో లల్లు సింగ్ అయోధ్యలో విజయం సాధించారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోవడంతో అక్కడ లల్లు సింగ్ ఓటమి చెందారు. అయితే ఇప్పుడు అయోధ్య నగరం ఉన్నటువంటి ఫైజాబాద్ ఎంపీగా గెలిచి వచ్చినటువంటి సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి అవధేష్ ప్రసాద్ ను డిప్యూటీ స్పీకర్ గా ఇండియా కూటమి తరఫున నిలబెట్టనున్నట్లు తెలుస్తుంది. అయితే అవధేష్ ప్రసాద్ ని డిప్యూటీ స్పీకర్ అభ్యర్థిగా ఎందుకు ఇండియా కూటమి ఎంచుకుంది అంటే అయోధ్య నగరం ఉన్నటువంటి ఫైజాబాద్ నియోజకవర్గంలో మోడీ షాలా నియంతృత్వ వైఖరిని రాముడు కూడా అంగీకరించలేదని, అందుకే అక్కడ బీజేపీని ఓడించారంటూ ప్రతిపక్షాలు బలమైనటువంటి వాదనను వినిపిస్తున్నాయి. ఈ వాదనను దేశవ్యాప్తంగా చర్చలోకి తీసుకురావడం కొరకు అవధేష్ ప్రసాద్ ను తమ డిప్యూటీ స్పీకర్ అభ్యర్థిగా ఇండియా కూటమి ఎంచుకుంది. నిజానికి డిప్యూటీ స్పీకర్ పదవి ప్రతిపక్షాలకు ఇవ్వడం ఆనవాయితీ. కానీ 2014లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చాక అన్నా డిఎంకే పార్టీకి చెందినటువంటి వ్యక్తికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చారు. 2019లో ఈ పదవిని ఖాళీగా ఉంచారు. అయితే ఈసారి మాత్రం ఈ డిప్యూటీ స్పీకర్ పదవి భారతీయ జనతా పార్టీ తీసుకునే అవకాశం ఉంది, లేదా తమ మిత్రపక్షమైనటువంటి టీడీపీకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏ పార్టీకి ఇవ్వదలుచుకోకపోతే మరోసారి వేకెంట్ గా కూడా పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ డిప్యూటీ స్పీకర్ పదవికి ఎన్నికలు జరిగితే ఇండియా కూటమి అవధేష్ ప్రసాద్ ను తమ అభ్యర్థిగా నిలబెట్టాలని ఇప్పటికే నిర్ణయించింది. ధన్యవాదాలు.